అమెరికాలో ఇప్పుడు ఆకురాలే కాలం నడుస్తుంది. అంటే ఫాల్ సీజను. ఫాల్ సీజన్‌లో రకరకాల రంగులతో కూడిన చెట్లు ఉంటాయి. అవి చూడడానికి మేము డ్యూరింగ్‌గా వెళ్తున్నాము. ఫినిక్స్ నుంచి సెడోనా, ఫ్లాగ్‌స్టాప్ మీదుగా మాన్యుమెంట్ వ్యాలీ చూసుకొని కొలరాడోలో ఉన్న డ్యూరింగ్‌గా వెళ్తాము. ఇది సుమారుగా 8 గంటల టైం పడుతుంది. మధ్యలో మేము ఒక స్టాప్ గ్యాస్ కోసం, ఫుడ్ కోసం, ఇంకొకటి మాన్యుమెంట్ వ్యాలీలో ఆగడం వల్ల సుమారుగా 11 గంటలు టైం పట్టే అవకాశం ఉంది. ఉదయం మేము 9:30కి ఫినిక్స్‌లో స్టార్ట్ అయ్యాము. ఫినిక్స్‌లో 9:30కి స్టార్ట్ అయ్యి ఇక బయలుదేరి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి వెళ్ళడానికి సుమారుగా 11 గంటల టైం పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన గ్యాస్ కోసం మళ్ళీ మాన్యుమెంట్ వ్యాలీ అనే ప్లేస్ని విజిట్ చేసి వెళ్ళడానికి. ఇది 4 స్టేట్లు కలుపుకుంటూ పోతుంది. ఒకటి వచ్చేసి అరిజోనా, మేము ఉన్నటువంటి అరిజోనా. నెక్స్ట్ వచ్చేసి యూటాలో మాన్యుమెంట్ వ్యాలీ కవర్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫారెస్ట్ గంప్ వ్యూ పాయింట్ అనేది కూడా మాన్యుమెంట్ వ్యాలీ ఉన్నటువంటి యూటాలో వస్తుంది. తర్వాత ఇక కొలరాడోలో ఎంటర్ అయ్యి డ్యూరింగ్‌గా వెళ్తాము. ఇప్పుడు ఇది అరిజోనాలో ఉన్నటువంటి ట్యూబా సిటీకి దగ్గరగా ఫ్లాగ్‌స్టాప్ తర్వాత వస్తున్న ప్లేసు. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతా ప్రకృతి, చాలా విశాలమైన పీఠభూములు. ఈ భూములన్నీ కూడా ఎక్కడన్నా ఫార్మ్స్ అలా ఉంటాయి. మిగతా అంతా ఓపెన్గా ఉంటుంది. గ్యాస్ కోసం ట్యూబా సిటీకి దగ్గర లాగాము. ఇది ఫ్లాగ్‌స్టాప్ తర్వాత వస్తుంది. ఇక్కడ లంచ్ చేసి ఒకసారి బయలుదేరుతాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మాన్యుమెంట్ వ్యాలీ వెళ్తాము. యాక్చువల్గా నేను సిఆర్వి ట్రై చేస్తున్నాను. సిఆర్వి గ్యాస్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి పెట్రోల్ కెపాసిటీ 14 గ్యాలన్లు. ఇది మొత్తం డ్రైవ్ వచ్చేసి వన్ వే 480 నుంచి 500 మైళ్ళు ఉంటుంది కాబట్టి సుమారుగా 20 గ్యాలన్లు పడుతుంది. 20 గ్యాలన్లు అంటే ఇది సుమారుగా $60 ఖర్చు అవుతుంది. ఇప్పుడే మాన్యుమెంట్ వ్యాలీకి వచ్చాము. మాన్యుమెంట్ వ్యాలీ దగ్గరలో 160 నుంచి లెఫ్ట్ తీసుకొని 163 ఫ్రీవేలో ఇప్పుడు మాన్యుమెంట్ వ్యాలీ వెళ్తున్నాము. ఇది మాన్యుమెంట్ వ్యాలీ విజిటర్ సెంటర్ దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్తాము. మాన్యుమెంట్ వ్యాలీ ఎంట్రీ టికెట్ వచ్చి $8. ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఎక్కువ ఉంటుంది. మేము 4 గంటలు దాటడం వల్ల లోపలికి అలౌ చేయలేదు. ఇక్కడ బిల్డింగ్ లోపల ఉన్నటువంటి నవాజో ట్రైబ్కి సంబంధించిన పీపుల్ ఫొటోస్ ఉన్నాయి, అవి తీశాను. ఇక బయటకు వస్తే ఇక్కడ ఇది విజిటర్ సెంటర్ నుంచి అవుట్ సైడ్ వ్యూ. ఇక్కడుండి అంటే మనం తీసుకున్న టికెట్స్ లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి ఇక్కడ నుంచే ఫొటోస్, వీడియోస్ తీసుకుంటాము. ఇక్కడ ఫామ్ అయినటువంటి మాన్యుమెంట్స్, ఆ బిల్డింగ్ లాంటి స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అయ్యాయి అని ఒకసారి కానీ చూస్తే 50 కోట్ల సంవత్సరాల క్రితం ఈ ల్యాండ్ అంతా కూడా పొరలుగా రాళ్ళు, పెద్ద పెద్ద స్టోన్స్, ఇసుకతో ఉండేవి. ఆ తర్వాత వచ్చినటువంటి వాటరు, గాలి, ఇంకా డిఫరెంట్ ఎరోజన్స్ కోతకు గురయ్యి ఆ మెత్తటి పొరలన్నీ పోయి చివరికి స్ట్రాంగ్గా ఉన్నటువంటి రాకీ మాత్రమే మిగిలింది. అది మిగిలి అవి ఒక బిల్డింగ్స్ లాగా, స్ట్రక్చర్స్ లాగా బ్యూటిఫుల్గా ఫామ్ అయ్యాయి. ఇదంతా కూడా ఎర్రగా ఉంటుంది. ఏరియా అంతా కూడా ఫోటో కూడా చాలా బాగా వస్తుంది. అది మార్నింగ్, ఈవినింగ్ కానీ వెళ్తే, అదే అంటే సన్ రైజ్, సన్సెట్ అప్పుడు కానీ వెళ్తే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఫొటోస్ వస్తాయి. మేము మధ్యాహ్నం వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు, లోపలికి అలౌ చేసిన 4 గంటలకు ముందు వెళ్ళిన వాళ్ళు డ్రైవ్ చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు ఆ మాన్యుమెంట్స్ దగ్గరికి. ఇవి సుమారుగా 5 మాన్యుమెంట్స్ ఉంటాయి. ఇక ఆ చివరికి కానీ వెళ్తే, ఆ రోడ్లో ఆ చివరి వరకు కానీ వెళ్తే అక్కడ హార్స్ రైడ్ కూడా ఉంటుంది. ఈ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఒక 3 మాన్యుమెంట్స్, ఇంకొక 2 వచ్చి చిన్నవి అవతలకు ఉంటాయి. ఇది సన్ రైజ్, సన్సెట్ అప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లుక్. ఇప్పుడు లోపలికి ఎలో లేకపోవడం వల్ల 2018లో నేను వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటోల్లో ఒక 2 యాడ్ చేశాను. అప్పుడు హార్స్ రైడ్ లోపల దగ్గరగా మాన్యుమెంట్ దగ్గరలో ఫోటో దిగితే ఎలా ఉంటుందో అవి తెలియజేయడం కోసం ఇక్కడ యాడ్ చేశాను. ఈ విధంగా దగ్గరలో ఉంటే ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హార్స్ రైడ్ కూడా చాలా బాగా, అంటే ఫొటోస్ బాగా వస్తాయి హార్స్ రైడ్ చేసినప్పుడు. అక్కడ హార్స్ రైడ్ చేయడానికి $20 అలా ఇస్తే వాళ్ళు అక్కడ హార్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎలా చేస్తారు. మాన్యుమెంట్ వ్యాలీ అంటే సన్ రైజ్, సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ప్లాన్ చేసుకుంటే మంచి ఫొటోస్ బ్యూటిఫుల్గా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రిమ్ వాక్, లోపలికి మామూలుగా నడుచుకుంటూ వాకింగ్కి వెళ్ళొచ్చు, హైకింగ్ కూడా లోపల వెళ్ళొచ్చు. ఇకపోతే ఇక్కడ ఒక 2 హౌసెస్ ఉంటాయి. వాటిని ఇక్కడ హోగన్స్ అని అంటారు. నవాజో ట్రైబ్కి సంబంధించిన హౌసెస్ అవి. వీటిలో మేల్ హోగన్ అండ్ ఫిమేల్ హోగన్ అని ఉంటాయి. ఇక్కడ సర్కిల్ షేప్లో ఉండేటటువంటి వచ్చేసి ఫిమేల్ హోగను, ఇలా సిలిండర్ షేప్లో ఉండేది వచ్చేసి మేల్ హోగను. ఈ హౌసెస్ లోపల వుడ్ తోటి ఉంటుంది, అంటే వుడ్ వరుసగా పేర్చి పైనకి అలా ఉంటుంది. అది పైన మట్టితో అలికుంటారు. దీనివల్ల ఏముంటుందంటే వెదర్ టెంపరేచర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎండాకాలం వచ్చి చల్లగాను, చలికాలంలో వేడిగాను ఉంటుంది. ఇక్కడ లోపల ఈ వుడ్ అంతా కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో అలా ఫ్రేమ్ చేసి ఉంటుంది. మధ్యలో గ్యాప్ ఉంటుంది. అది మేల్ హోగన్లో వచ్చేసి మధ్యలో ఒక పోల్ కూడా ఉంటుంది. ఫీమేల్ హోగన్లో
వచ్చేసి సర్కిల్ స్పేస్లో ఉంటుంది. ఇంకొకటి వచ్చి లోపలే కుకింగ్ కూడా చేసుకుంటారు. ఇది చాలా పవిత్రంగా నవాజో ట్రైబ్ భావిస్తుంది. వీటిని స్పాయిల్ చేయరు, దీన్ని అలాగే వదిలేస్తారు. ఒకవేళ వాడకపోతే అవి శిథిలావస్థకు చేరి అవే పాడైపోయే అవకాశం ఉంది, కానీ వాళ్ళు మాత్రం వాటిని డిస్ట్రాయ్ చేయరు. వాళ్ళు ప్రకృతిని నమ్ముతారు కాబట్టి ప్రకృతి సహజసిద్ధంగా అవే స్పాయిల్ అవ్వాలి, వాళ్ళు మాత్రం ఏమీ చేయరు. ఇక్కడ ఈ హోగన్ హౌసెస్ చూసిన తర్వాత మేము 163కి ఫ్రీవే 163కి వచ్చేసి ఇక నేరుగా ఫారెస్ట్ గంప్ వ్యూ పాయింట్ వచ్చాము. ఫారెస్ట్ గంప్ వ్యూ పాయింట్ అంటే ఏంటంటే, ఫారెస్ట్ గంప్ అనే మూవీ ఉంది, టామ్ హ్యాంక్స్ యాక్ట్ చేశాడు. ఆయన యుఎస్ మొత్తం ట్రావెల్ చేస్తూ ఇక్కడికి వచ్చేసి వెనక్కి తిరిగి చూస్తాడు. ఆయన వెనక చాలా మంది ఫాలో అవుతుంటారు. అప్పుడు అతను ఏం చెప్తాడంటే, ఐఎమ్ ప్రెటీ టైర్డ్, ఐ థింక్ ఐ విల్ గో హోమ్ నౌ అని అంటాడు. అది ఆ సీన్ ఇక్కడ తీశారు, అందువల్ల ఈ పాయింట్కి ఆ పేరు వచ్చింది. ఇక్కడ మంచి ఫొటోస్ వస్తాయి, ఇక్కడ ఫొటోస్ దిగాము. ఇక్కడ నుంచి కూడా వెళ్తూ ఉన్నాము. ఈ డ్రైవ్ మొత్తం కూడా ఈ 8 గంటల 9 గంటల డ్రైవ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే అంత విశాలమైన ఓపెన్ ల్యాండ్స్కేప్స్ తోటి చాలా బాగా ఉంటుంది. ఇక అక్కడక్కడ కొన్ని చోట్ల రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొకటి డ్యూరంగో వెళ్ళేటప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇలా ఉంటాయి కాబట్టి ఎర్లీగా వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. ఇక పౌర్ణమి రోజు మేము బయలుదేరుతున్నాం కాబట్టి మూన్ చాలా పెద్దగానో చాలా దగ్గరగానో కనిపించింది. చాలా పెద్ద మూన్, మామూలుగా ఫినిక్స్లో ఉన్న దానికంటే కూడా ఇంకా పెద్దగా కనిపించింది. ఫినిక్స్లోనే మూన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అటువంటిది మాన్యుమెంట్ వ్యాలీ దగ్గర ఆన్ ద వే టు డ్యూరంగో ఇంకా పెద్ద మూన్గా కనిపించింది. మేము డ్యూరంగో దగ్గరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ చీకటి పడింది. నైట్ అరౌండ్ 7:38 అయింది. ఇక డ్యూరంగో ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుంచి నేరుగా హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. హోటల్ మేము క్వాలిటీ ఇన్లో తీసుకోవడం జరిగింది. క్వాలిటీ ఇన్ డ్యూరంగో డౌన్ టౌన్లో ఉంటుంది. పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఒక రోజుకు వచ్చేసి $150 పడింది. ఇంకా ట్యాక్సులతో కలుపుకొని 3 నైట్లకి సుమారుగా $500 పడింది. 2 బెడ్లు ఇచ్చారు, పర్లేదు, రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. ఇక ఇక్కడ 3 నైట్లు స్టే చేయబోతున్నాము. 3 నైట్లు స్టే చేసి మిగతా 2 రోజులు కూడా డ్యూరంగో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు చూడబోతున్నాము. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలలో చూపిస్తాను. ఇది వీడియో 1, మిగతా వచ్చేసి పార్ట్స్గా తీస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.